సాయిరామ్. జై శ్రీరామ్. భగవంతుడు కేవలం భక్తుని హృదయంలోని భక్తిని మాత్రమే గ్రోలుతాడు. బాహ్యంలోని ఆడంబరపూర్వకమైన ఆచార విధి విధానాన్ని భగవంతుడు ఎన్నడూ ఆశించడు. ఉదాహరణకు రామాయణంలోని ఉడతా భక్తి కథ సత్యాన్వేషాన్నే మనకు బోధిస్తున్నది. లంకా సేతు నిర్మాణ ప్రక్రియలో బలాఢ్యుడైన వానరుడు పెద్ద పెద్ద బండరాళ్లను మోస్తే అల్పజీవి అయిన ఉడత ఒక చిన్న గులకరాయిని ఇసుకను మోసింది. ఆ ప్రక్రియలో శ్రీరామచంద్రుడు చూసింది బండరాళ్ల పరిమాణాన్ని కాకుండా హృదయంలోని భక్తి పరిమాణాన్ని మాత్రమే. అందుకనే ఆ ఉడత సేవ శ్రీరామునికి ఎనలేని సంతోషాన్ని, సంతృప్తిని కలగచేసింది. అలాగే తన ప్రియతమ దైవానికి మధురమైన ఫలాలను మాత్రమే తినిపించాలనే పరితపనతో తాను మొదట రుచి చూసి ఆ తరువాత శ్రీరామునికి సమర్పించిన శబరి భక్తిలోని మాధుర్యాన్ని శ్రీరాముడు గ్రోలుతాడు. కానీ ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా శబరి ఎంగిలి పండ్లను తినిపించిందని శ్రీరాముడు భావించాడు కదా. ఆ విధంగానే శివుడి కోసం అవర్ణీయమైన భక్తితో భక్త కన్నప్ప తాను వేటాడిన జీవులను నైవేద్యంగా సమర్పించినప్పుడు ఆ సమర్పణలోని భక్తినే కదా శివుడు నిజమైన నైవేద్యంగా భావించింది. భక్తి భావననే శివుడు గ్రహిస్తాడు. కానీ శాస్త్ర విరుద్ధంగా జీవ మాంసాన్ని సమర్పించాడని శివుడు గ్రహించడు కదా. అది శుద్ధ భగవంతుని యొక్క సహజ ధర్మం. సరిగ్గా ఈ సత్యాన్నే సమర్థ సద్గురుడైన శ్రీ సాయిబాబా బోధించిన వైనాన్ని శ్రీ రామచంద్ర తర్కడ్ 1930 దశకంలో శ్రీ సాయిలీలా మాసపత్రికలో ప్రచురించారు. ఆ ప్రకరణాన్ని మరాఠీ భాష నుండి తెలుగు భాషకు అనువదించడం జరిగింది. 1913వ సంవత్సరం నామ సప్తాహం జరుగుతున్నప్పుడు విషయం. బాబా భక్త దర్బారు కిక్కిరిసిపోయి ఉంది. ద్వారకామాయి బయట కూడా జనసమర్థం విపరీతంగా ఉంది. ఆ నేపథ్యంలో ఉన్నట్టుండి శ్యామ వెళ్ళిరా, ఆ గోడ అవతల ఒక వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. తన వద్ద ఒక కలకండ ముక్క ఉన్నది, దానిని నా కోసం తీసుకురా అని బాబా ఆజ్ఞాపించారు. మాధవరావు ఆ ప్రచండమైన జనసమర్థం నుండి బయటకు వెళ్ళి చూస్తే మలినమైన శరీరంతో నోటి నుండి లాలాజలము కారుతూ ఛాతిపై ఒక వ్రణం, ఆ వ్రణము నుండి ఒకటే చీము కారుతూ దుర్గంధభరితంగా ఉన్న ఒక వృద్ధుడు నిజంగానే గోడకు అవతల వైపు కూర్చుని ఉన్నాడు. ఆ వృద్ధిని చూచి ఖిన్నుడైన మాధవరావు కొంచెము తేరుకొని బాబా ఆదేశానుసారం ఆ వృద్ధిని చేయి పట్టుకొని ఆ భయంకరమైన జనసమర్థం నుండి బాబా వద్దకు తీసుకువచ్చాడు. బాబాను దర్శించుకున్న ఆ వృద్ధుడు నిలువెల్లా పులకరించిపోయాడు. తన్ను తాను మైమరచి తన్మయత్వంలో ఆ వృద్ధుడు బాబా చరణాలకు ఎంతో ఆనందంగా నమస్కరించుకున్నాడంటే ఆ దృశ్యాన్ని చూసిన వారికి మాత్రమే ఆ వృద్ధుని ఆనందం అవగతమవుతుంది. బాబా ఆ వృద్ధుని శిరస్సుపై తమ వరదహస్తాన్ని ఉంచారు. తరువాత ఆ వృద్ధుడు ఎంతో భక్తితో బాబాను దర్శించుకున్న ఫలితంగా కలిగిన అనిర్వచనీయమైన ఆనందంతో తన శరీరంపై ఉన్న ఒక గుడ్డ మూల భాగంలోనున్న ముడిని విప్పి ఒక చిన్న కలకండ ముక్కను తీశాడు. వణుకుతున్న చేతులతో ఆ కలకండ ముక్కను బాబా చేతిలో పెట్టాడు. బాబా కూడా ఎంతో ఆత్రంగా అందుకోసమే ఎదురుచూస్తున్నట్టుగా తక్షణమే ఆ కలకండ ముక్కను నోట్లో వేసుకున్నారు. ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా తిలకించిన వారికి భగవంతుడు భక్తి కోసమై ఎంత ఆతృతులై ఉంటారో, ఎంత ఆకలిగొని ఉంటారో స్పష్టంగా సందర్శనమవుతుంది. శ్రీమతి సావిత్రిబాయి ఒక గొప్ప కవయిత్రి. ఆమె ఒక సుప్రసిద్ధ భజనమాల శ్రీ సాయి చరణాలకు సమర్పించిన ఒక ఉత్తమోత్తమమైన భక్తిపూర్వక కానుక అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. శ్రీ రామచంద్ర ఆత్మారాం తర్కడ్ సంపాదకుడు. సాయిలీలా మాసపత్రిక, తేదీ 7/2/1931 రామచంద్ర ఆత్మారాం తర్కడ్ సంపాదకుడు. శ్రీ సాయిలీలా మాసపత్రిక, తేదీ 7/2/1931 నుండి గ్రహించనైనది. ఓం సాయిరామ్. జై శ్రీరామ్. మరిన్ని బాబావారి లీలలతో మరొక వీడియోలో మీ శరత్ కుమార్. ఓం సాయిరామ్. జై శ్రీరామ్.